హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూందీ లడ్డు చేసాం ఫ్రెండ్స్. 1 kg. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసాము. ముందుగా శనగపప్పు ముందు రోజు ఎండబెట్టాలి, గిన్నెలో పట్టించుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. పట్టించుకొచ్చుకున్నాక జల్లెడ పట్టాలి, ఒక డబ్బాలో పోసి చిటికెడు సాల్ట్ వేసి కలిపి కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా లూజ్ కాకుండా పెరుగులాగా కలపాలి. కన్సిస్టెన్సీ బాగా థిక్ కాదు, తిన్ కాదు, బాగా లూజ్ కలపద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలపాలి. ఉండలు లేకుండా, ఉండలు ఉన్నాయి అనుకోండి బూందీ పర్ఫెక్ట్గా రాదు. మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నాను. ఒకటేసారి వాటర్ పోస్తే కలపరాదు, కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. చూడండి ఎలా కలపామో, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. చిటికెడు వంట సోడా వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడా ముగ్గురు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక జల్లెడ తీసుకోవాలి ఫ్రెండ్స్ బూందీ కొట్టడానికి. అలాగే ఒక బౌల్ నిండా ఈ బ్యాటర్ తీసుకొని జల్లెడలో పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. బౌల్తో స్ప్రెడ్ చేస్తే బూందీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్నగా 2 sides టర్న్ చేసి త్వరగా జల్లెడతో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఫ్రై చేయనియద్దు. ఏమో మమ్మీ పోస్తుంటే నేను తీసాను ఫ్రెండ్స్. ఒకరితో ఇంపాసిబుల్, అందుకే మేము ఇద్దరం చేసాము. మళ్ళీ లాస్ట్లో కలరు ఒక బౌల్ ఆరెంజ్ ఫ్లేవర్ యాడ్ చేసింది, ఫుడ్ కలరు. అది ఒక బౌల్ వేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఆరెంజ్ కలర్ ఫుడ్ కలరు. ఫ్రై చేసింది కదా, ముందుగా ఫ్రై చేసిన దాంట్లోనే వేసాను. బూందీ అంతా ఒక డబ్బాలో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పాకానికి 1 kg బూందీ తీసుకున్నాం కదా, శనగపిండి 1.5 kg షుగర్ తీసుకున్నాము. ఒక పెద్ద బౌల్లో పోసుకొని ఒక పెద్ద గ్లాసులు వాటర్ పోసి కలిపింది మమ్మీ. తగినంత వాటర్ పోసి గ్యాస్ మీద పెడుతుంది పాకం పట్టడానికి. షుగర్ సిరప్ లడ్డూకి ఆనక మంచిగా వస్తుంది, లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒక స్పూన్తో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు, పొంగు వచ్చినాక ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం వేసుకుంటూ రౌండ్గా వచ్చే వరకు చూసుకోవాలి. ఆనకం వచ్చిందా రాలేదా అని. ఆనకర్ర మంచిగా కరెక్ట్ రాలేదనుకోండి లడ్డు కట్టడం రాదు. పాకం కరెక్ట్ రావాలి. మా మమ్మీ చేస్తుంది కానీ ఫస్ట్ టైం ఫ్రై చేస్తాను చేస్తుంది. 1 kg శనగపిండి అయితే పట్టించుకొచ్చాము, ట్రై చేసాము. బూందీ అయితే పర్ఫెక్ట్గా కొట్టాము. ఈ సిరప్ కానీ ఆనకం కానీ ఎలా వస్తుందని టెన్షన్ పడుతుంది. కొంచెం గంటెతో ప్లేట్లో వేసుకుంటూ చెక్ చేస్తాయి. చూడండి కేజీకి 2 kgs షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే 1.5 kg వేస్తున్నాము. ఎక్కువ స్వీట్ కావాలంటే 2 kgs వేసుకోవచ్చు కదా, మా మమ్మీ చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం వస్తుంది. రెడీగా ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. తీగ పాకం కాదు, ముదురు పాకమే రావాలి. మా మమ్మీ లేత పాకం అన్నది. లాస్ట్లో అయితే సక్సెస్ అయ్యాము. లడ్డు అయితే బాగానే వచ్చాయి. చాలా టెన్షన్ పడింది వస్తాయో రావో అని. చూడండి ఫ్రెండ్స్ ఎలా చెక్ చేస్తుందో. ప్లేట్లో వాటర్ పోసి
ఆ చేతితో టచ్ చేస్తే మొత్తం ముద్దలాగా రావాలన్నట్టు, పానకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఊరికే కలుపుతూ ఉండాలి, లేకుంటే పాకం గట్టి పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ పానకం వచ్చినట్టే. 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. ఇట్లా పొంగు వచ్చిందంటే మా మమ్మీ అయితే 5-6 టైమ్స్ చెక్ చేసింది, వచ్చింది రాలేదని. చెక్ చేస్తుంటే నేనే మధ్యలో కలుపుతున్నాను. చూడండి ఎలా చెక్ చేస్తుందో. ప్లేట్లో వాటర్ అయితే దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు చెక్ చేసింది, రాలేదా అని మళ్ళీ కలిపింది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తుంది. చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పానకము 70% వచ్చినట్టు. కలుపుతూ ఉన్నది, చెక్ చేస్తుంటే నేను గంట తీసుకొని నేను కూడా కలిపాను. చాలా కష్టం ఫ్రెండ్స్, ఇది పానకం పట్టేటోళ్ళకి చాలా ఈజీ. నేను కూడా ఎప్పుడు చేయలేదు, మా మమ్మీ కూడా చాలా రోజులు అవుతుంది చేయాలంటే వేస్తుంది. పక్కకు చూడండి ఫ్రెండ్స్, ఫింగర్ తో అంటే మొత్తం దగ్గర ముద్దలాగా కావాలి. ఈ పానకం వచ్చిందంటే లడ్డు సగము వచ్చేసినట్టే, 80% వచ్చినట్టు. లడ్డు చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. బూందీ అంటే కొట్టచ్చు, కానీ పానకం పడడం కష్టం ఫ్రెండ్స్. చూడండి 10 టైమ్స్ ఒకే ప్లేట్లోకి గడ్డతో వేసుకుంటూ చెక్ చేస్తుంది. మళ్ళీ ప్లేట్ దగ్గర పెట్టుకుంది. ఇక పానకము వచ్చినట్టే అని ముందుగా బూందీ కొట్టింది ఒక డబ్బాలో పెట్టి క్యాప్ పెట్టాము. గాలి రాకద్దు, క్లోజ్ చేసి పెట్టాము ఒక స్టీల్ బాక్స్లో. పానకం చెక్ చేస్తుంటే నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. చేయడం చాలా ఈజీ, కానీ చేయడమే చాలా కష్టం ఫ్రెండ్స్. షాప్లో తీసుకుంటే 50 రూపీస్ పెడితే అలా 5-6 లడ్డూలు వస్తాయి, కానీ చేస్తేనే కష్టం ఫ్రెండ్స్. చేస్తేనే తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ లడ్డు చేయడం ఎంత కష్టమో. చూడండి మొత్తము లడ్డులా ఫామ్ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేయమంది మా మమ్మీ. చూపిస్తాను మీకు కూడా అలా. రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ముద్ద బూందీ కొట్టుకొని డబ్బాలో పెట్టుకున్నాం కదా, అది తీసి పీరికడుతో మొత్తము ఈ సిరప్లో వేసుకుంటూ కలపాలి ఫ్రెండ్స్. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ అది కలుపు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తుంది. ఇట్లా టచ్ చేస్తే మనకు చేతికి అంటుకోవాలన్నట్టు. చూడండి ముద్దలాగా ఫామ్ అయింది.
ఇక స్టవ్ ఆఫ్ చేయమంది చేశాను. అంతే ఫ్రెండ్స్, పానకం వచ్చింది. ఇప్పుడు బూందీ మనం ముందే పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపి మంచిగా కలపాలి ఫ్రెండ్స్. ఒకరు వేస్తూ ఉండాలి. మొత్తం కలిపి చల్లారే ముందు చేతికి ఆయిల్ అప్లై చేసి లడ్డూలాగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చాలా బాగుంటుంది బూందీ లడ్డు. కానీ చేయడమే కష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చూపించాము కదా ఎలా వేసుడు, చాలామందికి తెలియదు ఎలా వేసుడు. లడ్డు కూడా ఎలా కట్టామో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో పౌడర్ వేసాము చూడండి ఫ్రెండ్స్. ఒక డబ్బాలో కొంచెం వేసి చేతిలో పోసుకుంటూ లడ్డులాగా కట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బూందీ లడ్డు రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా రెసిపీ. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా ప్రెస్ చేయండి.